దొంగనలంటే ఏరే పని తెలియదు, ఏ పని శాత కాదు కాబట్టి ఇండ్లకు దుక్నాలకు బ్యాంకులకు సూటు పెడుతుంటారు. కానీ కొందరు అట్లా కాదు, తాగి తందనాలు ఆడటానికి పనితనం చూపిస్తుంటారు. పైసలు అయిపోగానే మళ్ళా అదే కథ. గంజాయి బ్యాచ్ సుత అంతే. అయితే ఓ గన్న సుత ఓ దొంగతనం చేసిండు. కాదు చేయాల్సి వచ్చింది. అయ్యో గంత తిప్పలేమొచ్చిందో అని ఆత్రంలో పాపం అనేరు. ముచ్చట తెలిస్తే 4 జో పిడిచి పెడతారు పక్క. అన్నం పెట్టినోనికి సున్నం పెడితే జైల్లో షిప్పకూడు తినే కాడికి వచ్చింది మనోని కథ. పట్నం బషీర్బాగ్ లో ఉండే గీ మోతవారి ఓ నగల దుకాణంలో 8 ఏండ్ల కంచెలు పనిచేస్తుండట. మనోడే కదా అని స్టాక్ వచ్చేది పోయేది అంతా చూసుకోమని ఒప్ప చెప్పిండ్రు ఓనర్లు. హీగేముంది, సందు దొరికినప్పుడల్లా తాపకింత 28 తులాల బంగారం, ఓ వజ్రాల నక్లెస్ కొట్టేసిండట. 2 ఏండ్ల కంచెలు నడిపిస్తుండట కథ అంతా. ఆపతొచ్చి పనితనం చూపెట్టిండేమో అనుకునేరు. మంచిగా గుళ్ళు గోపురాలు తిరిగిండట. అట్లా అని ఇంటామెతోని కాదుల్లో, లవ్వర్ తోని. అన్నవరం తర్వాత సింహాచలం ఇట్లా టెంపుల్స్ తిరిగి అంతా ఖర్చు పెట్టుకుంటారు. ఆల్రెడీ పెళ్లి అయింది, ఒక లవర్ ఉంది, తన శ్రీకాకుళం ఉంటుంది లవర్. అయితే ఓ 2 నెలల నుంచి షాప్ కు పోతలేడట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఓనర్లకు డౌట్ వచ్చి నగలన్నీ ఉన్నాయా లేవా అని చెక్కింగ్ చేపిస్తే 28 తులాలు మాయమైనట్టు తేలింది. ఎమ్మటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పట్టుకున్నారు. బంగారం కొంత అమ్మి ఇంకొంత కుదువ పెట్టిండట. 12 లక్షలకు మీదనే ఉంటది ఇల్వా. పెండ్లై 2 పిల్లలున్నా లవ్వర్ కోసం దొంగై జైలుకు అయినా అమర ప్రేమికుడు అయిదామనుకున్నాడో ఏమో పో.